వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవనకొండలో ఎలక్ట్రికల్ దినోత్సవం వేడుకలు. ప్రతి కార్మికులు యూనియన్ కు లోబడి నడుచుకోవాలి. గోరుకల్లు రిజర్వాయర్ లో కుంగిన రాతి పరుపుని సందర్శించిన గౌరవ చరితారెడ్డి. నిధులు విడుదల చేయలేకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయానని మండిపాటు. ఎమ్మెల్యే రాచమల్లుకు టికెట్ ఇస్తే మేము సహకరించాం. వైసీపీ అసమ్మతి వర్గ నేతల ప్రకటన. వార్డు బాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్. రాబోయే ఎన్నికల్లో తమకు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ అధ్యక్షుడు అచ్చుకట్ల చాందు పాషా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిషన్ బల్బును కనుగొని ప్రపంచంకు చీకటిని తొలగించిన రోజున ఎలక్ట్రీషియన్ డేగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. యూనియన్ లో పనిచేసే ప్రతి కార్మికులు యూనియన్ కు లోబడి నడుచుకోవాలని అన్నారు. తమ విద్య చాలా ప్రమాదకరమని, చాలా జాగ్రత్త వహించాలని సూచించారు. అందరూ లేబర్ సర్టిఫికెట్ ను పొందాలని, దాని ద్వారా ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఊసేని వీరేష్, మధు, రహిమాన్, మండలంలోని ప్రైవేట్ విద్యుత్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీడియోనే నాకు మనం ఎక్కడ కలిసి ఇంతమంది ఈరోజు ఆయన సహకారంతో ఇంతమంది కలిసి ఫంక్షన్ని ఇంకోసారి మనం బాగా ఘనంగా నిర్వహించుకొని ఇంకోటి మన సమస్యలు ఏవైనా ఉంటే ఆర్థికంగా అయితేనేమి, అనారోగ్యంగా అయితే ఇట్లా దాన్ని ఏర్పాటు చేసుకొని ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గోరుకల్లు రిజర్వాయర్ లో కుంగిన రాతి పరుపుని సందర్శించారు గౌరవ చరితారెడ్డి. ఈ సంఘటనపై స్థానిక అధికారులతో చీఫ్ ఇంజనీర్ గారితో ఫోన్ లో మాట్లాడారు. 6 నెలల క్రింద మరమ్మతులు చేపట్టిన ప్రదేశంలోనే ఇలా కుంగడం ఏంటి అని అధికారులను ప్రశ్నించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ రాతి పరుపు కుంగడంతో రైతులు, గోరుకల్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పటిష్టతపై అధికారులు సరైన చర్యలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ఒక పైసా నిధులు కూడా విడుదల చేయకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి, జనసేన పార్టీ మండల నాయకుడు జగదీష్, పాణ్యం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు కృష్ణ యాదవ్, కొండ జూటూర్ కేశవ్, టీడీపీ జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీని కెపాసిటీ వచ్చేసి 4.5 టీఎంసీ కానీ ఇప్పుడు ఉండేది 4.5 టీఎంసీ. ప్రతి ఒక్క ఊళ్ళో అదే జరుగుతుంది. ఇప్పుడు ఏం రాలే అమౌంట్
ఇప్పుడు మనకి ఈ బండు పూర్తిగా దీనికే కదా సమస్యలు, మళ్ళీ దీనికి ఎందుకు డబ్బులు అసలు ఇది కానీ 4 3 కోట్లతో 30 కోట్లైనా కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు పంటనే లేదు. 13 కోట్ల కూలి దీనికి కాదు. దీంతో పాటు కొన్ని స్టూడెంట్స్ అన్ని కంపల్సరీ పెట్టుకోండి అనేసి ఇచ్చారు. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఎంతో మంది డిపెండెంట్. యాక్చువల్గా మేము యాక్చువల్ డిస్ట్రిక్ట్ మీటింగ్లలో కూడా కరెక్ట్గానే చెప్పేస్తాం. ఎందుకంటే మా సిఈ గారు మా ఈ గారు చాలా ప్రొయాక్టివ్ గా ఉన్నారు మేడం. ఏమైనా కానీ ఫస్ట్ చెప్పాలనే ఉద్దేశంతో సేమ్ గారు కూడా డైరెక్ట్ చెప్పేశారు, ఇలా మాకు ఇష్యూస్ ఉన్నాయి సార్ అనేసి. కంపల్సరీ చేస్తాం. ఓపెనింగ్ చేస్తాం కానీ దీని నుంచే కదా దానికి కూడా ఇప్పుడు అన్ని డిపెండెంట్ మేడం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎక్కడ కూడా మనకు నీళ్ళు సప్లై ఏపీలో మొత్తం డ్రాట్ ఉన్నప్పటికీ రాతి పరుపు ఓటీ రెగ్యులేటర్ వద్ద 4 అడుగులు కుంగడం జరిగింది. గత ఏడాది మే నెలలోనే 40 మీటర్ల వరకు కుంగడం జరిగింది. అంటే 7 నెలలు పూర్తి కాకముందే మరి ఇంకోసారి కుంగుతా ఉంటే ఇంకా ఏం జరుగుతూ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి నీటి ప్రాజెక్టులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మనకి ఈ చిన్న విషయం కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయని ఎక్కడ చూడు ఇండ్ల పట్టాలు ఇవ్వడము, ఒక్కొక్క ఊర్న మీటింగ్ పెట్టుకోవడము, ఇళ్ల పట్టాలు ఇవ్వడం చేస్తా ఉన్నారు. ఎందుకంటే రేపు 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. ఎలక్షన్లలో ఓట్లు దండుకోవడానికి ఇది ఒక కొత్త పథకం వెలుగులోకి తీసుకొని వస్తా ఉన్నారు. ముఖ్యంగా మీరు పట్టాలు ఇస్తా ఉన్నారు, గ్రామంలో ఉండే ప్రజలందరినీ మోసం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు ఇచ్చే పట్టాలు ఎక్కడ ఉన్నాయి, స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఆ సర్వే నంబర్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన మీరు పట్టాలు పంపిణీ. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు జెండాను ఎగురవేశారు. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వగృహం వద్ద ఆయన సతీమణి సోదరి జెండా ఆవిష్కరించారు. అలాగే బీజేపీ కార్యాలయంలో పార్టీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం నాడు కూడా ప్రొద్దుటూరులో పలుచోట్ల మాంసం విక్రయించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రొద్దుటూరు విజయ్ కుమార్ హాల్ వద్ద చెన్నూరు బిర్యానీ సెంటర్లో అయితే ఏకంగా నేడు స్పెషల్ బిర్యానీ అమ్ముతున్నారంటూ కొందరు దేశభక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు మేల్కొని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరారు. బిర్యానీ తింటానావు, ఏం తింటానావు? ఊర్లో మొత్తం అన్ని ఉన్నాయి చూసుకుంటాం. ముందు మెయిన్ మటన్ వల్ల చికెన్ వల్ల. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 2024 ఎన్నికల్లో వైసీపీ అసెంబ్లీ టికెట్ ఇస్తే తాము సహకరించమని వైసీపీ అసమ్మతి వర్గ నేతలు అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వైసీపీ అసమ్మతి నేతలు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వారికంటే మధ్యలో వచ్చిన వారికి టికెట్ ఇచ్చి వారికే సత్కారాలు చేస్తున్నారని అన్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి తీరుపై అసమ్మతిని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, 5వ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి,
19వ వార్డు కౌన్సిలర్ మునీర్, మాజీ జెడ్పీటీసీ భాస్కర్, వైసీపీ నేత పొట్టు లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు రాబోయే సార్వత్రిక ఎలక్షన్లలో మనమంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం అనేది కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, మండల లీడర్లు, సర్పంచులు అందరం కలిసి నెక్స్ట్ ఎట్లా చేస్తాము అనే దాని మీద ఆలోచన. సూర్య అధిష్టానం చాలా ప్రొద్దుటూరు అభ్యర్థి గురించి, ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి ఆలోచించవలసినదిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా శివచంద్రారెడ్డి అన్న గురించి కనుక్కోండి, ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి కనుక్కోండి. అతనేంది ఇతనేంది అనేది. ప్రొద్దుటూరు అభ్యర్థి గురించి, ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి ఆలోచించవలసినదిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా శివచంద్రారెడ్డి అన్న గురించి కనుక్కోండి, ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి కనుక్కోండి. అతనేంది ఇతనేంది అనేది. దయవుంచి నమస్కారం. ఈరోజు ఇక్కడ మా మిల్లు ఆవరణంలో మేము పార్టీ నాయకులం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, కౌన్సిలర్లు అయితేనేమి, పెద్దలు లక్ష్మీరెడ్డి అని అయితేనేమి, అందరం కలిసి మా కార్యకర్తలు మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రొద్దుటూరులో మంచి వ్యక్తికి టికెట్ ఇస్తే మేమందరం కలిసికట్టుగా పనిచేసుకొని మంచి మెజార్టీతో గెలిపించుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము కూడా మా అందరూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు. ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు మనకు 2-3 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి మాకు తోచిన విధంగా మా స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి నాయకులను కానీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మారుస్తూ ఉన్నారు. ప్రొద్దుటూరును కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డిని మార్చమని మా రిక్వెస్ట్. ఎందుకు అని అంటే, ప్రొద్దుటూరులో ఎనీ డౌట్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఎవరన్నా సూచిస్తున్నారా అన్న? ఓసీకి వచ్చే కానపల్లె శివచంద్ర మా మిత్రుడు ఇక్కడనే ఉన్నాడు. మరి ముస్లిం మైనార్టీలో వస్తే గిన ఇర్ఫాన్ బాషా గారు ఉన్నారు. మరి బీసీకి ఇస్తే మన రమేష్ యాదవ్ గారి పేరు ఉంది. ఇలా ఎవరైనా కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో కూడా ఉంటారు. ఎవరికి ఇచ్చినా కూడా ఆయనకు కాకుండా, ఎందుకంటే వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన తీసేసి ఎవరికి ఇచ్చినా కూడా చేసి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న. అది విషయం. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం పద్దటేకూరు గ్రామం, ఎస్సీ కాలనీ, దొడ్డిపాడు గ్రామాలలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చేర్తారెడ్డి గ్రామాలలో ఇంటింటికి తిరిగి సూపర్ 6 సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దటేకూరు గ్రామ ముఖ్య నాయకులు యాగంటయ్య, సర్పంచ్ పద్మావతమ్మ, దొడ్డిపాడు గ్రామ ముఖ్య నాయకులు మహబూబ్ బాషా, టి ధనుంజయ, మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు, మాజీ ఎంపీపీ వాకటి మాధవి, తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజీ గంగాధర్ గౌడ్, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కాసాని మహేష్ గౌడ్, టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఏదో చూడేమా మన పార్టీ మార్చిన మూడు సిలిండర్లు ఏమి
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఓం మండలి శివశక్తి అవతార్ సేవా సంస్థ ప్రొద్దుటూరు ఆర్గనైజర్ అండ్ కోఆర్డినేటర్ అవ్వారు సుబ్బరామయ్య ఆధ్వర్యంలో మహామిలన మేళా శివ భోలానాథుని సత్సంగం ఏర్పాటు చేస్తున్నామని సంస్థ ప్రచారకులు ఎం తిరుపతి అన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ వ్యవస్థాపకురాలు వందనీయ దేవకి మాతాజీ సమక్షంలో సర్వేశ్వరుడి దివ్య అవతరణ సందేశము ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. అలాగే సాయంత్రం 3 గంటలకు శోభయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో పాల్గొనాలని కోరారు. ఓం మండలి శివశక్తి అవతార సేవా సంస్థ ఇది ముఖ్య కేంద్రము రాయపూర్ ఛత్తీస్గఢ్లో ఉంది. దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా మానవత్వాన్ని జాగృతం చేసి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పునర్జాగృతం చేయడం కోసము ఈ ఓం మండలి శివశక్తి అవతార సేవా సంస్థను గత 4 సంవత్సరాలుగా కృషి చేస్తుంది. అందులో భాగంగానే అమృత మహోత్సవాల్లో 1,00,000 మంది చేత రాయపూర్లో వందే మాతర గేయాలాపన చేయడం జరిగింది. అదేవిధంగా స్కూలు పాఠశాలలు కళాశాలల్లో కూడా వందే మాతర గేయాన్ని సామూహికంగా వాడవాడలో తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ అభియాన్లో కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నాం. అదే దాంతోపాటుగా ఇక్కడ ఏంటంటే యాంత్రిక జీవితం ఈ రోజుల్లో మనిషి రాకెట్ యుగం నుంచి కంప్యూటర్ యుగం వరకు మారుతున్న ఈ దశలో ప్రతి అనునిత్యం కూడా వేగవంతమైన జీవన శైలితో ప్రతి ఒక్కరు కూడా మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి దూరం అవ్వడానికి ఒక సులభమైన మార్గాన్ని ఓం మండలి సంస్థ వారు తెలియజేస్తున్నారు. మనకు సనాతన కాలం నుంచి వేలాది సంవత్సరాలుగా ధ్యాన ప్రస్థానం అనేది ఇక్కడ మనకు ఈ భారతదేశంలో ఉంది. దానికి తొలి గురువుగా పరమశివుని చెప్తారు. అట్లా మనం చూసినట్లయితే ఓం అనే ఒక శబ్దం ఏదైతే ఉందో ఆ ఓంకార శబ్దాన్ని కనీసం ఎవరైనా నిత్య జీవితంలో ఒక 2 నిమిషాల పాటు అభ్యాసం చేసినట్లయితే మన మానసిక ఒత్తిడులు మన మనసులో ఉన్న సంఘర్షణలు దూరం అవ్వచ్చు. మనం ఎక్కడి నుంచి అయితే మనసు ప్రశాంతత కలుగుతుందో ఆ ప్రశాంతత స్థితికి వెళ్ళాలి అంటే మనం కళ్ళు మూసుకొని ఒకసారి ఓంకార ధ్వనిని చేసినట్లయితే మనం ఆ స్థితికి వెళ్ళొచ్చు. దాని ద్వారా మనలో ఉన్న రుగ్మతలని మన యొక్క ఒత్తిడిని అధిగమించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అంటే ఇంతకుముందు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఓం మండలి శివశక్తి అవతార సేవా సంస్థ వారి ఈ యోగా శిబిరాలు సత్సంగాలు జరిగాయి. అయితే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో మన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఈ కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాము. అది రేపు 28వ తేదీ అంటే ఆదివారం రోజు తొగటవీర కళ్యాణ మండపం లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ముఖ్య అతిథిగా మా సంస్థ అంటే ఓం మండలి శివశక్తి అవతార సేవా సంస్థ ముఖ్య అధ్యక్షురాలు ముఖ్య అతిథిగా శ్రీమతి దేవకి మాతాశ్రీ గారు విచ్చేశారు. వారి సమక్షంలో యోగా అభ్యాసం అదేవిధంగా యోగం యొక్క మానసిక మనోప్రస్థానంపై పరమశివుని యొక్క సందేశము ఆశీస్సులు ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో అంటే ఎలాంటి వయోవర్గ భేదాలు లేకుండా అందరూ పాల్గొని ఈ ధ్యాన ప్రస్థానం అంటే శివ భోళనాథుని సత్సంగంలో పాల్గొని ఆ అభ్యాసం చేసుకొని తమ నిత్య జీవితంలో యోగాను ధ్యానాన్ని ఒక అలవాటుగా మార్చుకొని తమ జీవితాల్లో సుఖశాంతులు పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులోని తపల్ రాజ్ వీధిలో వార్డు బాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ భరత్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వార్డులోని ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్సీ భరత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇవ్వాలని స్థానిక ప్రజలను ఆయన కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఆయన ప్రజలకు వివరించారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ಲೋಕಲ್ ಎಮ್ಎಲ್ಸಿ ಲೋಕಲ್
కలెక్టర్ చెప్తాలే మళ్ళీ అమ్మ కదా అదే వచ్చి బాబు నగరా లేకపోతే ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆటో బైక్ లో నాకు ఐదేళ్ళు అయిపోయింది భయ్యా 5 ఏళ్ళు రంగనగర్ కేటింగ్ అన్ని ఎలక్షన్ సురేష్ అమ్మ నెంబర్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేవనకొండలో ఎలక్ట్రికల్ దినోత్సవం వేడుకలు. ప్రతి కార్మికులు యూనియన్ కు లోబడి నడుచుకోవాలి. గోరుకల్లు రిజర్వాయర్లో కుంగిన రాతి పరుపుని సందర్శించిన గౌరు చరితారెడ్డి. నిధులు విడుదల చేయలేకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయానని మండిపాటు. ఎమ్మెల్యే రాచమల్లుకు టికెట్ ఇస్తే మేము సహకరించాం. వైసీపీ అసమ్మతి వర్గ నేతల ప్రకటన. వార్డు బాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్. రాబోయే ఎన్నికల్లో తమకు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.